దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. మరి ఏలియా దేవుని ఆత్మ కలిగి ఉన్నాడండి. యెహోవా ఆత్మ కలిగినప్పుడు మరి ఏలియాని దేవుడు తీసుకువెళ్తున్నప్పుడు మరి ఎలీషా ఏమని అడుగుతారు తెలుసా? నన్ను విడిచి వెళ్ళొద్దని చెప్పేసి. చూడండి, ఒక స్నేహితుడు వలె లేకపోతే ఒక సేవకుడికి మనం ఎలా అనుసరించి నడవాలన్నది లేఖనాల్లో తెలుసుకోవాలండి. మరి చూడండి, ఆ యొక్క యెహోవా చేత ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మరి ఏం చేశాడంటే ఎలీషా బతిమలాడుకుంటాడు. నీ ఆత్మ నాకు కావాలని అడుగుతాడండి. అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఒంటి మీద ఉన్న దుప్పటి ఇచ్చినప్పుడు 2 పళ్ళ ఆత్మతో నింపబడతారండి. ఎంతమంది దేవుని చేత దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు. ఆత్మ లేకపోతే ఆత్మతో నింపబడమని చెప్పేసి లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. చూడండి, నీ దైవజనుడు ఆత్మతో నింపబడి ఉంటే మీరు ఖాళీగా ఉండొద్దండి. మీరు కూడా ఆత్మతో నింపబడాలని చెప్పేసి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఆత్మ ఏమవుతుందండి? మనకు మంచి మార్గంలో నడిపిస్తుంది, మేలుకరంగా నడిపిస్తుంది. ఆత్మ లేకపోతే మనం